దేవునికి స్తోత్రం. పాటల ద్వారా దేవుణ్ణి ఘనపరిచినందుకు దేవునికి స్తుతులు. సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం కాసేపు. హెబ్రీలకు రాసిన పత్రిక, అపోస్తులుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. మొదటి వచనము నుండి. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువై ఉన్నది. చాలు. మొదటి వచనాన్ని చూస్తే, విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది. విశ్వాసాలు అనేవి చాలా రకాలు ఉన్నాయి. లోకంలో చాలా రకాల విశ్వాసాలు, చాలా రకాల నమ్మకాలు ఉన్నాయి. కానీ ఆ విశ్వాసాలన్నీ ఒక పక్క అయితే, బైబిల్ ప్రకారంగా, బైబిల్ ప్రామాణికంగా మనకున్న విశ్వాసం అనేది ఎలా ఉంటుందంటే, నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది. మన బైబిల్ ప్రకారంగా, క్రైస్తవ ప్రామాణికంగా మనకున్న విశ్వాసం ఏంటంటే, అదృశ్యమైనవి ఉన్నాయి, మనకి కంటికి కనిపించనివి కూడా ఉన్నాయి అనుటకు రుజువై ఉన్నదనంట. ఎలా అంటే, ఈ రోజున జనరల్గా ఇది చెబుతున్నది ఎప్పుడు అనంటే, పౌలు గారు హెబ్రీ సంఘానికి, హెబ్రీలకు రాసినప్పుడు ఆ టైంలో చెబుతున్న మాట ఇది. కానీ ఈ రోజున క్రైస్తవ్యంలో ఒక ట్రెండ్ వచ్చేసింది. ఆ ట్రెండ్ ఏంటి అనంటే, ఒక రకమైన సిద్ధాంతం. ఆ సిద్ధాంతం కానీ ఏదైనా కానీ ఇప్పుడు మన వాళ్ళు పాటించేది కానీ ఫాలో అయ్యేది ఏంటి అనంటే, ఎలా అంటే, ఒక సక్సెస్ పర్సన్ ఉంటాడు. ఇప్పుడు ఎలా అనంటే, క్రైస్తవ విశ్వాసం దేని మీద నడుస్తుంది అనంటే, లైఫ్లో ఎన్నో కష్టాలు పడిపోయి ఇప్పుడు ఒక సక్సెస్లోకి వచ్చిన తర్వాత, ఆ సక్సెస్లో ఉన్న మనిషికి తీసుకొచ్చేసి ఏం చెప్తున్నారంటే, మేము ఇంతకుముందు ఎలా కష్టాలు పడ్డాము, ఇలా దేవుడు మమ్మల్ని దీవించినందుకు ఈ పరిస్థితుల్లో ఉన్నామని చెప్తున్నారన్నమాట. అది కాదు విశ్వాసం అంటే. విశ్వాసం అంటే ఏంటి అనంటే, నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము. మనం ఏదైతే దేని అందైతే నిరీక్షిస్తున్నామో క్రైస్తవులు అనేవాళ్ళు, దాని యొక్క నిజస్వరూపము అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది. అదృశ్యమైనవి ఉన్నవనటానికి రుజువై ఉన్నదంటే ఎలా అంటే, నేను ఇప్పుడు ఎక్కడికన్నా నా ఆఫీస్కి వెళ్తాను, బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ ఆఫీస్కి వెళ్తాను. ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఎలా అంటే, నేను అక్కడికి వెళ్ళాను అన్నదానికి రుజువేంటి, నా ఐడి కార్డు అక్కడ యాక్సెస్ చేసినప్పుడు కానీ, లేదంటే అక్కడికి వెళ్ళింది ఏదన్నా ఫోటో తీసుకుని పంపిస్తే కానీ అదొక ప్రూఫ్ అనమాట. నేను అక్కడికి వెళ్ళాను అన్నదానికి ఒక ప్రూఫ్ అనేది కావాలి మనం అక్కడికి వెళ్ళాము అన్నదానికి. కానీ ఇక్కడేమంటున్నాము అనంటే, నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి అనంటే కంటికి కనిపించనివి. కంటికి కనిపించింది ఏంటి అనంటే, కంటికి కనిపించింది మన లక్ష్యం ఏంటి అనంటే పరలోక రాజ్యం, అంతే కదా. క్రైస్తవ్యం యొక్క అల్టిమేట్ గోల్, ఫైనల్ గోల్ ఏంటి అనంటే పరలోక రాజ్యం. పరలోక రాజ్యం అనేది ఉంది అని ఎవరైనా, ఒక పక్కనోళ్ళు కానీ ఎవరైనా నమ్మాలి అని అంటే, నీ ప్రవర్తన చూసి, క్రైస్తవుడిగా నువ్వు ఎలా జీవిస్తున్నావు, నీ ప్రవర్తన ఎలా ఉంది అనేది చూసినప్పుడు నిజంగా పరలోక రాజ్యం అనేది ఉంది అనేది అర్థమైపోవాలన్నమాట. మన ప్రవర్తన అనేది ఎప్పుడు కూడా ఎలా ఉండాలి అని అంటే, నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపం. పరలోక రాజ్యం అనేది ఇలా బ్రతికితేనే పరలోక రాజ్యం వస్తుంది అన్నది మనకి
కరెక్ట్గా మన ప్రవర్తనలో తెలిసిపోవాలి. ఎవరికి? మనకు తెలియాలి, మన పక్కనున్న వాళ్ళకు కూడా తెలియాలి. మీరందరూ నా వైపు చూడాలి, కింద చూడకూడదు, నా వైపే చూడండి. ఓకే, మన ప్రవర్తన చూసినప్పుడు పరలోక రాజ్యం కొరకే, ఇలా ప్రవర్తిస్తే, ఇలా జీవిస్తే కానీ పరలోక రాజ్యం వెళ్ళరు, ఇలా జీవిస్తేనే పరలోక రాజ్యం వెళ్తారు అనేది తెలిసిపోవాలి. దాని గురించే ఏమంటారు అని అంటే తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం చూడండి. 16వ వచనం, దేవుని ఎరుగుదమని వారు చెప్పుకొందురు గాని అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యము విషయములు భ్రష్టులనై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరుగనట్టున్నారు. అంటే ఎలా జీవిస్తారంటే, మనం దేవుని ఎరుగుదాము, దేవుడు తెలుసు మాకు, దేవుళ్ళలోనే ఉంటున్నామని చెప్పుకుంటున్నాం. కానీ మన ప్రవర్తన కానీ ఎలా ఉంటుందనంటే అవిధేయత. ఎవరికి అవిధేయత? దేవునికి అవిధేయత. కానీ మనం ఎలా చెప్పుకుంటున్నాం? క్రైస్తవ్యలోనే పుట్టినవాడను, క్రైస్తవులోనే పెరిగినవాడనని చెప్పుకుంటున్నాం. కానీ మన ప్రవర్తన ఎలా ఉందంటే అవిధేయత. చేసే ప్రతి పనిలోనూ అవిధేయత. అవిధేయత అంటే ఏంటి? అవిధేయత అంటే డెఫినేషన్ ఏంటి అసలుకి? విధేయత అంటే చెప్పినది యావత్తు ప్రవర్తించేవాడు, విధేయుడై. ఆ రోజు ఇస్సాకు గారు ఆ సమాధి మీద పడుకో అన్నప్పుడు పడుకున్నాడు విధేయుడై. ఇక్కడ ఏమంటున్నారంటే అవిధేయులు, అసహ్యులను అవిధేయులను అంటే దేవుడిని ఎరుగుతాము, దేవుడు మాకు తెలుసు, క్రైస్తవ్యలోనే పుట్టాను, చిన్నప్పటి నుంచి క్రైస్తవులోనే పెరిగామని అనుకుంటున్నాం, చెప్పుకుంటున్నారు కూడా. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే దేవుడు చెప్పింది ఏంటో అలాగ తెలియట్లేదు. తెలిసినా కానీ తెలియనట్టుగా ఆయన చెప్పిన దానికి వ్యతిరేకంగా జీవించేస్తున్నారు అవిధేయతతో. ఆయన చెప్పింది చెయ్యాలి, అదే కదా క్రైస్తవం అంటే. ఆయన చెప్పింది ఎక్కడ చెప్పాడు? ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. బైబిల్లో ఏదైతే చెప్పాడో, ఏదైతే చేయమని చెప్పాడో, ఏదైతే చేయొద్దని చెప్పాడో దాన్ని యావత్తు మనం నెరవేర్చేవారిగా ఉండాలి. ఎప్పుడు విధేయత కలిగిన వారమైతే, నిజంగా క్రైస్తవ్యాన్ని మనం జీవించినట్టయితే. కానీ ఇక్కడ మనం ఎలా చెప్పుకుంటున్నాం? అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యమును భ్రష్టులైపోతున్నామంట. దేవుడు చెప్పినట్టు చేయట్లేదు, దేవుడు చెప్పినట్టుగా నడుచుకోకుండా మనం ఏం చేస్తున్నామనంటే మనం క్రైస్తవ్యంలోనే ఉన్నామని చెప్పుకుంటున్నాం. కానీ అది కాదు. జనరల్గా మనం ఎలా ఉండాలి అని అంటే, ఒక చిన్న పొరపాటు జరిగినా, ఒక తప్పు జరిగినా, ఒక విధంగా అనుకోవచ్చు. ఒక మనిషి ఒక క్రైస్తవులో ఉన్న మనిషి 2 రకాలుగా ఆలోచిస్తాడు. ఎలా ఆలోచిస్తాడంటే, ఒక్క చిన్న పొరపాటు జరిగితే నాకు పరలోక రాజ్యం మిస్ అయిపోద్దేమో, అలా జీవించడం వేరు. రెండోది ఏంటి అని అంటే, చచ్చిపోయిన తర్వాత పరలోక రాజ్యం వెళ్దాంలే. ఈ రెండు ఒకే రకంగా ఉంటాయి, కానీ రెండిట్లో చాలా డిఫరెన్స్ ఉంది. చనిపోయిన తర్వాత పరలోక రాజ్యం వెళ్తాము అని అనేటప్పుడు నువ్వు ప్రాబ్లంను కానీ, ఒక ఇష్యూని కానీ, ఒక పాపాన్ని కానీ యాక్సెప్ట్ చేసే పరిస్థితిలో ఉంటావు. కానీ ఎప్పుడైతే నేను ఒక్క చిన్న పొరపాటు జరిగినా కానీ నేను పరలోక రాజ్యం మిస్ అయిపోతాననే ఒక ఆదుర్దలో ఉంటావో, అంత గట్టిగా దృఢంగా నమ్ముతావో పరలోక రాజ్యాన్ని, నువ్వు అప్పుడు ఏం చేస్తావనంటే ఒక చిన్న పొరపాటును కూడా నీలోకి రానివ్వు, ఒక చిన్న పాపాన్ని కూడా యాక్సెప్ట్ చేయనివ్వు. ఒక చిన్న పాపం వచ్చినా కానీ చాలా బాధపడిపోతూ ఉంటాం, చాలా పోరాటం పడిపోతూ ఉంటాం. నేను ఎందుకు చేశాను ఈ తప్పు చేయకుండా ఉండాల్సిందని మనం దేవుడి దగ్గర మోకాళ్ళుని క్షమాపణ అడిగే వరకు కూడా, పశ్చాత్తాపడే వరకు కూడా మనశ్శాంతి ఉండదు. ఈ లోకంలో ఎన్నో సమస్యలు రావచ్చు. ఈ లోకంలో దీవించబడితేనో, ఈ లోకంలో మనం పైకి వెళ్తేనో కాదు. ఈ లోకంలో ఎలాంటి సమస్య వచ్చినా, ఎలాంటి ఇబ్బంది వచ్చినా కానీ మనం చూడాల్సింది మన గమ్యం దేని వైపు అంటే పరలోక రాజ్యం వైపు. పరలోక రాజ్యం వైపు చూస్తా, నాకు ఎలాంటి కష్టం వచ్చినా కానీ నాకు గురి ఒక్కటే, దేవుని యొక్క రాజ్యం. మరణం తర్వాత నాకు కావాల్సిన రాజ్యం నేను పొందాలి, దేవుడు ఇస్తానన్న నిత్య జీవితానికి నేను వారసుని కావాలి అన్నదానికి పౌలు గారు ఏమంటారంటే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం.
సహోదరులారా, ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గూర్చి మీకు తెలియకుండుట మాకిష్టము లేదు. అదేదనగా, మేము బ్రతుకుదమను నమ్మకము లేక ఉండున్నట్లుగా మా శక్తికి మించిన అధిక భారము వలన కృంగిపోతిమి. అంటే పౌలు గారికి ఇక్కడ ఏ లెవెల్లో కష్టాలు అనుభవిస్తున్నాడో చూడండి. మొదటి అధ్యాయంలో 8వ వచనంలో చెబుతున్న మాట ఏంటంటే, మాకు తటస్థించిన శ్రమను గూర్చి మీకు తెలియకుండుట మాకు ఇష్టము లేదు. అదేదనగా, మేము బ్రతుకుదమను నమ్మకము లేక ఉండునట్లుగా మా శక్తికి మించిన అత్యధిక భారము వలన కృంగిపోతిమి. ఆయనకి కష్టం ఎలా వస్తుందంటే, ఆయనకి శక్తి సరిపోట్ల తట్టుకోవడానికి. ఆయన శక్తి సరిపోనంత కష్టం వచ్చేస్తుంది. ఆయన శక్తి సరిపోవట్లేదు. అలాంటి కష్టం వచ్చినా కానీ ఆయన ఏమంటున్నాడు అని అంటే, ఒకానొక సమయంలో అదే కొరింథీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం చూడండి. ఇక్కడ ఇలా మాట్లాడిన ఆయన 4వ అధ్యాయం 16వ వచనంలో ఏమంటున్నాడంటే, కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూచుచున్నాము. కనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువ నిత్యమైన మహిమాభారమును కలుగజేయుచున్నది. ఏలైనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. అంటే మొదటి అధ్యాయంలో ఆయన చెబుతున్న మాట ఏంటి? మా శక్తికి మించిన శ్రమ వస్తుంది అని అంటున్నాడు. తట్టుకోలేకపోతున్నాడు, అంత కష్టం వస్తుంది. పౌలు గారు ఎవరో గొప్ప అద్భుతాలు చేశాడు ఆయన ఉన్నప్పుడు. కానీ ఆయనకు కూడా ఏమొస్తున్నాయి? శక్తికి మించిన కష్టాలు, శ్రమలు వస్తున్నాయి, హింసలు వస్తున్నాయి. కానీ అదే పౌలు గారు అన్ని కష్టాలు అనుభవించిన ఆయన ఏమంటున్నాడంటే, మేము అధైర్యపడము, భయపడము. ఎందుకనంటే మా బాహ్య పురుషుడు కృషించుచున్నను. బాహ్య పురుషుడు అంటే శరీరం, భౌతికంగా మనకున్న శరీరం కృషించిపోయినా కానీ ఆంతర్య పురుషుడు మనకి అంతరంగంగా దినదినము నూతన పరచబడుచున్నాడు. రోజు రోజుకి మనకు వచ్చే కష్టాన్ని, ప్రతి కష్టాన్ని బట్టి కూడా ఇంకా నూతన పరచబడుచున్నాడు. ఎందుకనంటే మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూచుచున్నాము. ఇదేంటిది? నిజమైన విశ్వాసం. మనం ఈరోజు మాట్లాడుకుంటుంది ఏంటంటే నిజమైన విశ్వాసం గురించి. ఆయన ఏం చెప్పాడు ఇక్కడ? విశ్వాసం అనున్నది నిరీక్షించబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది. అంటే అదృశ్యమైంది, కంటికి కనిపించింది ఉన్నది అనేదానికి రుజువు అన్నమాట. అంటే మన ప్రవర్తన కానీ, మన జీవితం అనేది కానీ, క్రైస్తవ్యానికి కానీ, ప్రపంచానికి కానీ ఒక రుజువులాగా, ఒక ప్రూఫ్. వీళ్ళు పరలోక రాజ్యం ఉన్నదే అని అనడానికి రుజువేంటి అని అంటే మన ప్రవర్తనే, మన జీవితమే. మనం మరణించిన తర్వాత పరలోక రాజ్యం, నిత్య జీవితం కొరకు పోరాడుచున్నాం అన్న దాని గురించి ఒక ప్రూఫ్ ఏంటంటే నీ ప్రవర్తన. ఈ లోకంలో నువ్వెవరిని కలిసినా, ఎక్కడికి వెళ్ళినా కానీ నీ ప్రవర్తన ఎలా ఉండాలంటే ఒక ఎవిడెన్స్ లాగా ఉండాలి. నిజమైన క్రైస్తవ్యంలో బతుకుతున్నారు, క్రైస్తవుల్లాగా బతుకుతున్నారు, పరలోక రాజ్యం గురించి బ్రతుకుతున్నారు అన్నదానికి ప్రూఫ్ అవ్వాలి మన జీవితం అనేది. ఇలా పౌలు గారికి అన్ని కష్టాలు వచ్చినా కానీ అంత విశ్వాసంతో ఉండగలం అంటే ఉండగలం. ఎందుకు, ఎలా ఉండగలం అంటున్నాడంటే, కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. ఈ లోకంలో ఎంత కష్టమైనా రావచ్చు, ఎంత బాధ అయినా రావచ్చు, ఎంత కృషించిపోవచ్చు. కానీ నువ్వు ఎప్పుడైతే నాకు చనిపోయిన తర్వాత మరణానంతరం ఒక నిత్య జీవితం ఉంది అని నువ్వు నమ్ముతావో, అలా నమ్మినప్పుడు ఏమవుతుంది అని అంటే నువ్వు అవిశ్వాసంలోకి వెళ్ళిపోవు, విశ్వాసంలో ఉంటావు, దినదినము నూతన పరచబడుతావు. ఎందుకని? మేము దృశ్యమైన వాటిని చూడక, కంటికి కనిపించే వాటిని చూడట్లేదు. కంటికి కనిపించే వాటిని చూస్తే నీకు అవిశ్వాసం తప్ప, దేవుళ్ళో నుంచి కిందకి డ్రాప్ అవడం తప్ప దేవుళ్ళో ఎదగలేవు. నువ్వు విశ్వాసం కొరకు పరలోక రాజ్యం గురించి
దాని కొరకు బ్రతికే జీవితం అనేది ఉండదు. ఎప్పుడు నీ కంటికి కనిపించే వాటి మీద నువ్వు ధ్యాస పెట్టినట్లయితే, కంటికి కనిపించేవి అనిత్యములు, కంటికి కనిపించనదే నిత్యము ఉండేది. నిత్యము ఉండే దాని మీద నువ్వు ఉండాలంటే కంటికి కనిపించే దాని మీద నీ ఫోకస్ ఉండకూడదు. ఎప్పుడు కూడా కంటికి కనిపించండి ఏది, నా పరలోక రాజ్యం నాకు ఇస్తాడు అని చెప్పాడు నా దేవుడు, దాని కొరకు నేను పోరాటం చేయాలి. సో ఇక్కడ వచ్చే కష్టాలు ఏమాత్రమైనా కానీ, అంత కష్టాలు నేను తట్టుకోలేనంత కష్టాలు వచ్చినాయని పౌలు గారు చెప్పినా కానీ, మా శక్తికి మించిన అత్యధిక భారము వలన కృంగిపోతుమి. ఎంత కష్టం వచ్చినా కానీ ఏమంటున్నాడంటే, అలాంటి కష్టాన్ని 18వ వచనంలో క్షణమాత్రముండు మా చులకని శ్రమ, దాన్ని ఏమంటున్నాడు, అంత కష్టం వచ్చినా కానీ క్షణమాత్రమే. మా శక్తికి మించిన శ్రమ అనేది మొదటి అధ్యాయంలో చెబితే, 4వ అధ్యాయం ఏం చెప్తున్నాడు, క్షణమాత్రముండు మా చులకని శ్రమ. వాటిని చాలా చులకనగా చూస్తున్నాడు. ఎందుకని చులకనగా చూస్తున్నాడు, ఈ జీవితం తర్వాత వచ్చేదేదో తెలిస్తే ఇక్కడ వచ్చే కష్టం ఏదైనా, ఇక్కడ వచ్చే శ్రమ ఏదైనా కానీ చులకనగానే ఉంటుంది. నీకు ఇబ్బందులు ఉన్నాయా, ఇరుకులు ఉన్నాయా, ఏవి కూడా ఎందుకు సరిపోవు. ఎప్పుడు కంపేర్ చేస్తే అంటే, నువ్వు ఎప్పుడైతే దేవుని యొక్క రాజ్యాన్ని పక్కన పెట్టి చూస్తావో అప్పుడు చాలా చులకనివి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇక్కడ మనం జాబ్కి ఏదో ఒక జాబ్కి అప్లై చేసాను. అప్లై చేసినప్పుడు ఒక 20,000 అని చెప్పారు శాలరీ. అప్పటిదాకా ఏం లేదు, నీకు శాలరీ లేదు, ఏమీ లేదు. జాబ్లో ఇంటర్వ్యూ సక్సెస్ అయింది, దాంట్లో ఒక 20,000 శాలరీ వచ్చింది. హ్యాపీ ఫీల్ అవుతాం కదా, హ్యాపీ ఫీల్ అవుతావు, చాలా హ్యాపీ ఫీల్ అవుతావు. తర్వాత ఏమైంది, ఒక 2 lakhs అనేది వచ్చింది. ఇప్పుడు దేన్ని బట్టి నువ్వు హ్యాపీ ఫీల్ అవుతావు? ఇంకొక ఇంటర్వ్యూలో ఏమైంది, 2 ఇంటర్వ్యూలు ఇచ్చావు, దాంట్లో 2 lakhs ప్యాకేజ్ అని వచ్చింది. 20,000 అన్నప్పుడు కూడా నువ్వు హ్యాపీ ఫీల్ అయ్యావు, 20,000 అన్నప్పుడు హ్యాపీ ఫీల్ అయ్యావు. కానీ 2 లక్షలు అనేది కూడా ఇంకొక ఆఫర్ వచ్చింది, అప్పుడు ఎలా ఫీల్ అవుతావు? నువ్వు ఇంకా బాగా హ్యాపీ ఫీల్ అవుతావు. ఎందుకని అంటే, నువ్వు ఆలోచిస్తుంది 2 లక్షల గురించి ఆలోచిస్తున్నావు. అప్పుడు 2 లక్షల గురించి ఆలోచించినప్పుడు 20,000 అనేది చులకనైపోతుంది. ఇప్పుడు మనం ఆలోచించేది ఏంటి అని అంటే, నిత్యము ఉండే ఒక రాజ్యం గురించి మనం ఆలోచించినప్పుడు ఇక్కడొచ్చే కష్టమైన అవ్వచ్చు, సుఖమైన అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, చాలా చులకనైపోతుంది. ఎందుకని, ఇది ఎప్పటికైనా నశించిపోయేది. అనిత్యములు, నిత్యము ఉండేవి కావు, అనిత్యములు. కాబట్టి మన ధ్యాస అంతా దేని మీద ఉండాలంటే, నిత్యము ఉండే దాని కొరకు ఉండాలి, దేవుని రాజ్యం కొరకు ఉండాలి. అది నిత్యము ఉండేది. అసలు వీళ్ళకి హెబ్రీ సంఘానికి అంటే దేవుళ్ళో ఉన్నవాళ్ళే, దేవుళ్ళో ఉన్నవాళ్లే. కానీ వారికి దేవుని యొక్క రాజ్యం గురించి, విశ్వాసం గురించి ఎందుకు చెప్పాల్సి వస్తుంది? వాళ్ళు ఆల్రెడీ దేవుణ్ణి నమ్మారు, దేవుళ్ళో క్రైస్తవులుగా పిలువబడుతున్నారు. కానీ వారికి విశ్వాసం గురించి ఇప్పుడెందుకు చెప్పాల్సి వస్తుంది పౌలు గారు అనంటే, వాళ్ళు ఏం చేస్తున్నారు అనంటే, దానికి ముందు ఒక చరిత్రలోకి వెళ్దాం. ఏం జరిగింది హెబ్రీ సంఘానికి అన్నదానికి కొంచెం చూస్తే 10వ అధ్యాయం 26వ వచనం చూడండి. మనము అదే హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 26వ వచనం. మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తర్వాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపములకు బలి ఇకను ఉండదు. కానీ చాలు. ఇంకా 26వ వచనంలో ఏమంటున్నాడంటే, వాళ్ళు పాపం చేస్తున్నారంట. దేవుని సంఘంగా పిలువబడుతున్నారు, క్రైస్తవులుగా పిలువబడుతున్నారు. కానీ ఎలా చేస్తారంట, సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము. సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం అంటే క్రైస్తవుడుగా నువ్వు పిలువబడుతున్నావు అంటే, ఇది ఎవరికి చెప్తున్నారు? సంఘానికి, హెబ్రీ సంఘానికి. వారికి ఏం తెలుసు? సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం తెలుసు. ఎందుకనంటే దేవుడు మన కోసం మనిషిగా పుట్టాడు, మెస్సయ్యగా పుట్టాడు, మన కొరకు శిలువ మీద రక్తం చిందించి చనిపోయాడనే తెలుసు. ఎప్పటికీ ఈ టైంలో ఆయన ఏదైతే మాట చెప్తున్నాడో 10వ అధ్యాయం 26వ వచనంలో వాళ్ళకి తెలుసు. ఆ టైంలో యేసు ప్రభు చనిపోయాడు, ఆయన చనిపోవడం ద్వారా మాకు నిత్య జీవితం వచ్చిందనే తెలుసు. ఎలా? సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము పొందిన తరువాత కూడా బుద్ధిపూర్వకంగా అంటే తెలిసి, బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడలా, కావాలని తెలిసి ఏం జరిగితే అది జరిగిద్ది. నీకు సత్యం గురించి తెలుసు, అనుభవంగా నువ్వు క్రైస్తవుడుగా పిలువబడుతున్నావు, దేవుడి వాక్యాన్ని వింటున్నావేమో,
కానీ నువ్వేం చేస్తున్నావు? బుద్ధిపూర్వకంగా చేస్తున్నావు అంట పాపం, తెలిసి చేస్తున్నావు తప్పు. బుద్ధిపూర్వకంగా పాపం చేసిన ఎడల పాపములకు బలిక ఉండదు. తెలిసే చేస్తున్నాడంట క్రైస్తవుడు తప్పు. దేవుళ్ళో ఉంటున్నాడు, క్రైస్తవుడుగా పిలువబడుతున్నాడు, కానీ తెలిసే తప్పు చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడు ఈ తప్పు? ఎందుకు చేయాల్సి వస్తుంది అని అంటే, మనిషి ఎందుకు చేస్తున్నాడు అని అంటే, దానికి ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయం. మనిషి కావాలని తప్పు ఎందుకు చేస్తున్నాడు? దేవుని యొక్క బిడ్డగా పిలువబడినా కానీ బుద్ధిపూర్వకంగా తప్పు ఎందుకు చేస్తున్నాడు అని అంటే, 8వ అధ్యాయం 11వ వచనం. దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగపోవుట చూచి మనుషులు భయమును విడిచి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేయుదురు. దుష్క్రియలు దగ్గర పాపములు, తప్పులు పెట్టుకోండి, ఏదైనా పెట్టుకోవచ్చు. దుష్క్రియ అంటే తప్పులు, పాపాలు, తప్పులకు తగిన శిక్ష శీఘ్రంగా, వెంటనే కలగపోవుట చూచి మనుష్యులు ఏం విడిచిపెట్టేశారంట? భయాన్ని విడిచిపెట్టేసేసి హృదయపూర్వకంగా పాపాలు చేస్తున్నారు. ఎందుకని చేస్తున్నారు అంటే, దేవుడిచ్చిన కృపను బట్టి ఆ రోజున్న కట్టడలు కానీ, ధర్మశాస్త్రాన్ని అనుసరించి ఉన్న కట్టడలు కానీ, శాసనాలు కానీ ఈ రోజు లేవు. ఆ రోజు ఏంటి? ఒక తప్పు చేస్తే దానికి తగ్గట్టుగా వెంటనే శిక్షలు ఉండేవి. ఒక పాపంలో దొరికారనుకో, పాపంలో పట్టుబడ్డారనుకో, పాపానికి వెంటనే శిక్ష అనేది ఉండేది. లేదంటే వాళ్ళు వెళ్ళేసి ఒక బలి అనేది అర్పించాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే, జీవితం అనేది వెంటనే ఆ శిక్షలు లేవు, శాసనాలు లేవు. నువ్వు తప్పు చేసావంటే నువ్వు ఎలా జీవిస్తావో జీవించు, కానీ దాన్ని బట్టి ఒక తీర్పు అనేది ఉంది. ఆ రోజును మాత్రం నువ్వు అనుభవించక తప్పదు అని దేవుడు చెప్పాడు. నువ్వు ఎప్పుడు అలర్ట్గా ఉంటావనంటే, ఈ తప్పు చేసావు అన్నప్పుడు వెంటనే శిక్ష వచ్చింది అనుకో, అప్పుడు అలర్ట్గా ఉంటావు. అమ్మో, ఈ తప్పు చేశాను, ఈ రోజు అబద్ధం ఆడాను, అబద్ధానికి రేపు పొద్దున్న రోడ్డు మీదకు పిలిచి కొడతారేమో. ఆ రోజున కట్టడాలు అలాగే ఉండేవి. అబద్ధం ఆడాను, వ్యభిచారం చేశాను. వ్యభిచారం అంటే ఆ రోజున యేసు ప్రభు గారు ఉన్నప్పుడు వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని ఏం చేశారు? రాళ్లతో కొట్టడానికి తీసుకొచ్చారు. ఆ రోజు శాసనాలు కానీ, ఆ రోజు కట్టడలు కానీ డిఫరెంట్గా ఉన్నాయి. కానీ ఈ రోజులు లేవు. ఈ రోజు ఏం చెప్పాడు దేవుడు? నువ్వు ఎలా జీవిస్తావో జీవించు, నీకు నచ్చినట్టు జీవించు, కానీ నువ్వు చేసే ప్రతి పనిని బట్టి ఒకానొక రోజు తీర్పులో నువ్వు నిలబడాల్సి వస్తుంది అనే ఒక్క మాటను ఏం చేసేసారంటే మనుషులు చులకనగా తీసుకుంటున్నారు. భయం విడిచిపెట్టారు. ఆ మాటకి భయం లేదు. ఎందుకనంటే ఏదో ఒక రోజు వస్తుంది, ఏదో ఒక రోజు ఎవరు చూసి వచ్చారు. ఈ రోజు గడిచిపోతుంది కదా, ఈ రోజు వెళ్ళిపోతున్నావు అంటే ఒక రోజు వస్తుంది. ఆ ఒక్కరోజు వచ్చినప్పుడు నువ్వు చేసిన తప్పులన్నీ కూడా ఒక రీల్ లాగా నీకు కనపడినప్పుడు ఆ రోజు వచ్చే కష్టాలు నువ్వు తలుచుకో. ఈ రోజు భయం వేస్తుంది నీకు. అంటే ఈ రోజు నువ్వు చేసిన పాపాన్ని బట్టి రేపొద్దున నీకు శిక్ష విధించట్లేదని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ ఈ రోజు నువ్వు చేసిన ప్రతి పాపము కూడా కౌంట్ అవుతుంది. ఆడిటింగ్ జరుగుతుంది ప్రతి దాని మీద. అకౌంటబిలిటీగా నువ్వే ఉండాలి. నువ్వు చేసిన ప్రతి పాపానికి లెక్క నువ్వే అప్పచెప్పాలి. అలాంటి రోజు ఒక రోజు వస్తుంది. నువ్వు క్రైస్తవుడిగా దేవుని నమ్ముతున్నావు అని అంటే ఈ మాట చెప్పింది ఎవరు? యేసు ప్రభు. నువ్వు జీవించిన జీవితాన్ని బట్టి తీర్పు రోజు నీకు లెక్క అప్పచెప్పాలి, దాన్ని బట్టి నీకు జీవితం ఉంటుందని చెప్పాడు. ఈ మాట చెప్పింది ఎవరు? యేసు ప్రభు చెప్పాడు. నువ్వు క్రైస్తవుడిగా జీవిస్తున్నావంటే, దేవుణ్ణి కలిగి జీవిస్తున్నావంటే, నువ్వు చేసే పాపం కానీ, నువ్వు చేసే తప్పు కానీ ప్రతీదీ కూడా నీకు తెలుస్తుంది. తెలిసే చేస్తున్నావు, తెలియకుండా ఏం ఉండదు. మనస్సాక్షి ఉంటుందా? మనస్సాక్షి చెప్పిద్ది నువ్వు ఒక తప్పు చేసావు. హృదయ ఆలోచనలో క్రియ కాదు, ఒక తప్పుగా ఆలోచించినా కానీ ఇది తప్పు అని తెలిసిపోద్ది. ఎలా తెలిసిద్ది? దేవుడు మనస్సాక్షిని పెట్టాడు అంటే నువ్వు చేసిన తప్పు అనేది ఆటోమేటిక్గా నీకు తెలిసిపోతుంది. ఒకవేళ తెలియకపోయినా నువ్వు ఎలా ఉన్నావు? క్రైస్తవుడిగా పిలువబడుతున్నావు. సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము పొందిన తర్వాత కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంట? హృదయపూర్వకంగా చేస్తున్నారంట తప్పు. బుద్ధిపూర్వకంగా చేస్తున్నారంట. బుద్ధిపూర్వకంగా అంటే కావాలనే చేస్తున్నారు అని అంటే నువ్వు ఈ రోజున కావాలనే తప్పు చేస్తున్నావేమో, హృదయపూర్వకంగా చేస్తున్నావేమో. హృదయపూర్వకంగానైనా కావాలనైనా ఎందుకు చేస్తున్నావు? భయం లేదు నీకు, శిక్ష వస్తుందేమో అన్న భయం లేదు. కాబట్టి నువ్వేం చేస్తున్నావు? ఆ భయాన్ని వదిలిపెట్టేసేసి
హృదయపూర్వకంగా తప్పును యథేచ్ఛగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నావు. వీటన్నిటి గురించి కూడా లెక్క అప్పచెప్పాల్సిన రోజు ఒకానొక రోజు వస్తుందని నువ్వు మర్చిపోకు. నువ్వు ఎవరో చూడట్లేదు అనుకుంటున్నావేమో, 4 గోళ్ల మధ్య చేస్తున్నావేమో, నలుగురిలో లేకుండా ఒంటరిగా చేస్తున్నావేమో, కానీ ప్రతీది చూసే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ప్రతీది చూస్తాడు. నువ్వు చేసే ఎలాంటి తప్పైనా, పెద్ద తప్పైనా చిన్న తప్పైనా, తప్పులో పెద్దదే చిన్నది ఏదీ లేదు. ఆజ్ఞ అతిక్రమమే పాపము. దేవుడు చెయ్యొద్దు అన్నదాన్ని నువ్వు చేసావా అంటే నువ్వు పరిహారం అనేది అప్పచెప్పాల్సిందే. దాన్ని హృదయపూర్వకంగా బుద్ధిపూర్వకంగా చేస్తున్నావా, దానికి పరిహారం ఉండదు. కావాలంటే నువ్వు వచ్చేసేసి దేవుడి దగ్గర, ప్రభువా నేను ఈ తప్పు చేస్తున్నాను, ఈ మాట నీకు వినిపిస్తుంది కదా, వినిపిస్తుంది అన్నప్పుడు నువ్వేం చేయాలంటే ఆలోచించాలి. నీ హృదయాన్ని బట్టి ఆలోచించాలి, నీ తలంపులను బట్టి ఆలోచించాలి, నువ్వు చేసే క్రియలను బట్టి ఆలోచించాలి. ఒకసారి నీ మనసును రీచెక్ చేసి, ప్రభువా నేనేం చేస్తున్నాను, ప్రభువా నన్ను క్షమించు. ఎందుకని? నువ్వు చేసే తప్పు నీకు తెలుస్తుంది, ఇంకెవరికన్నా నాకు తెలుస్తుందా? నాకు తెలియదు. నాకు తెలుసా? నాకు తెలియదు. ఎవరో తెలుసు? నీకు తెలుసు, దేవుడికి తెలుసు. ఒకానొక రోజున తీర్పు దినాలో, తీర్పులో నీకు తీర్పు తీర్చేది ఎవరు? నేనా దేవుడా? దేవుడు. నువ్వు చేసిన తప్పు ఎవరో తెలుసు? ఎక్కడ చేసావు? 4 గోళ్ల మధ్యలో చేసావు. కానీ ఎవరికి తెలుసు? దేవుడు తెలుసు. ఆ తప్పును బట్టి నువ్వు, ప్రభువా నేను ఈ తప్పు చేశాను, ఈ పాపంలో పడ్డాను అని నువ్వు క్షమాపణ అడగకపోతే నీకు పరిహారం ఉండదు. నీ మాట వినిపించింది కదా, వెంటనే మోకరించి క్షమాపణ అడుగు. నువ్వు ఎంత పాపివైనాక, ఎంత ఘోర పాపివైనాక, కానీ దేవుడు అన్న మాట ఏంటంటే, నువ్వు ఎప్పుడైతే హృదయపూర్వకంగా క్షమాపణ అడుగుతావో ఆ క్షణమే నిన్ను క్షమిస్తాను, నా నీతిని నీకు ఇస్తానని చెప్పాడు. ఆయన ఏదైతే రక్తం చిందించి మన కొరకు సిలువ మారు మీద కొట్టబడి తన రక్తాన్ని చిందించి తన నీతిని మనకు ఉచితంగా ఇచ్చాడో, మనం ఎప్పుడైతే హృదయపూర్వకంగా ప్రభువా నేను ఈ తప్పు చేశాను, ఒంటరిగా ఉన్నప్పుడు చేశాను, తెలియక చేశాను, అవిధేయుడినై చేశాను, నన్ను క్షమించు, నా తప్పును క్షమించు. పిల్లాన్ని తీసాను అక్కడ, నన్ను క్షమించు అనేసి మనం అడిగినప్పుడు ఏమవుతుందంటే దేవుడు క్షమిస్తాడు. నువ్వు అడిగే పశ్చాత్తాపం అనేది ఎలా ఉండాలంటే నిజాయితీగా ఉండాలి. దేవుడు చూస్తాడు. నువ్వు ఒకవేళ అబద్ధంగా మాట్లాడినా కానీ నువ్వు మాట్లాడేది నాతో కాదు, ప్రక్కవారితో కాదు, దేవుడితో మాట్లాడేటప్పుడు నీ మనసును ఒకసారి పరిశీలన చేసుకొని దేవుడి దగ్గర క్షమాపణ అడుగు. సరే, ఈ విశ్వాసం గురించి ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఇంకా చరిత్ర అనేది ఎతికితే హెబ్రీలు ఎలా జీవించారు అనంటే 2వ అధ్యాయం 3వ వచనం చూడండి ఒకసారి. నేను చదువుతాను. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసినడలా ఎలాగూ తప్పించుకుందుము. రక్షణనే నిర్లక్ష్యం చేస్తున్నారంట. ఆల్రెడీ వాళ్ళు సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం వచ్చింది, కానీ దాన్ని ఏం చేస్తున్నారు? నిర్లక్ష్యం చేస్తున్నారు. క్రైస్తవుడుగా నువ్వు ఉంటున్నావు, క్రైస్తవుడు అనుకుంటున్నావు, కానీ ఆ క్రైస్తవుడు యేసుప్రభు అనుభవించి ఇచ్చిన నీతిని నిర్లక్ష్యం చేసేస్తున్నావు. ఆయన శిలువ త్యాగం ద్వారా ఇచ్చిన నీతిని నిర్లక్ష్యం చేస్తున్నావు. తర్వాత 3వ అధ్యాయం 12వ వచనం. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని ఎందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము. దేవుని విడిచిపోయే విశ్వాసం ఏమన్నా ఉందేమో, ఆ దుష్ట హృదయం మీలో ఉందేమో ఒకసారి చూసుకోండి అని అంటున్నాడు. 6వ అధ్యాయం 5వ వచనం చూడండి. 6వ అధ్యాయం 5, 6 వచనాలు. రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయుచు బాహాటముగా ఆయనని అవమానపరచుచున్నారు గనక మారు మనస్సు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యము. వాళ్ళు మరలా ఏం చేస్తున్నారంట? బాహాటంగా ఆయన్ని సిలువ వేస్తున్నారంట.
దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు. మరలా సిలువ వేస్తా. మరలా సిలువ ఎలా వేస్తున్నారు? సిలువ దేవుని మరలా కొడుతున్నారేమో చేతుల్లో. ఎలా వేస్తున్నారు? ఎలా వేస్తున్నారు సిలువ? మనం ఒకసారి ఒక పాపం చేసామంటే యేసు ప్రభువును సిలువను వేసినంత. తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు, బాహాటముగా ఆయనను అవమానపరుచుతున్నారు. నువ్వు చేసే ఏ తప్పైనా కావచ్చు, నువ్వు క్రైస్తవుడిగా ఉండి ఏదైనా తప్పు చేసావు అనంటే, ఏదైనా పాపం చేసావంటే ఆయన్ని మరలా సిలువ వేస్తున్నావు. ఎలా? బాహాటంగా. నువ్వు క్రైస్తవుడిగా పిలువబడుతున్నావు, క్రైస్తవుడిగా పిలువబడి మరలా ఈ తప్పు చేస్తావు ఏంటి? ఇప్పుడు అన్యులు ఉంటారు, అన్యులకి నువ్వు ఎలా ఉండాలంటే ఒక మాదిరిగా ఉండాలి. క్రీస్తును కలిగిన ప్రేమ నీలో ఉండాలంటే నువ్వు ఎలా ఉండాలి? మనం పొద్దున్నే క్రైస్తవులుగా మాట్లాడుకుంటున్నాం, క్రైస్తవులుగా పిలువబడుతున్నాం అంటే దేవుడు నేర్పించిన ప్రేమ నీలో ఎక్కడుంది? దేవుడు నేర్పించిన జీవితం అనేది నీలో ఎక్కడుంది? ఆయన్ని నువ్వు క్రైస్తవుడిగా పిలువబడతా నువ్వు చేసే పాపం అనేది, నువ్వు జీవించే జీవితం అనేది దేవునికి వ్యతిరేకంగా ఉందనుకో, దేవుడికి అవిధేయుడివై జీవించావు అనుకో, దేవుడిని మరలా సిలువ వేసినట్టే కదా. సిలువ వేసినప్పుడు దేవుడికి ఏమొస్తుంది? కష్టం వస్తుంది, బాధ వస్తుంది. నువ్వు జీవించే ప్రతి పాపాన్ని బట్టి, నువ్వు జీవించే ప్రతి జీవితాన్ని బట్టి దేవుడికి అవిధేయుడిగా ఉండి నువ్వు జీవించే జీవితం ఏదైనా కానీ దేవుడు అంత బాధపడుతున్నాడు. ఇంకోటి ఏమంటున్నాడు? అవమానం. బాహాటంగా అవమానపరుచుతున్నారంట. గ్లోబల్గా అందరికీ తెలిసేలాగా అవమానపరుస్తున్నారు. ఈ క్రైస్తవులు అంట ఎలా ఉన్నారు చూడు, ఇలా జీవితం ఏంటి ఎలా ఉందో, క్రైస్తవులు అని చెప్పుకుంటారు చూడు ఎలా ఉందో. ఇదే అవమానం. నేను చెప్పట్లేదు, ఇక్కడ ఎవరు చెప్తున్నారు? పౌలు గారు చెప్తున్నారు. బాహాటంగా అవమానపరుస్తున్నారంట. ఎవరో? హెబ్రీలు సంఘం. ఆ రోజు వాళ్ళు క్రైస్తవులు, ఈ రోజు మనం క్రైస్తవులు. నువ్వు క్రైస్తవురాలివే, నువ్వు క్రైస్తవుడివే. నువ్వు ఒకసారి ఆలోచించు, నీ వల్ల దేవుడు ఏమన్నా అవమానపరచబడుతున్నాడా? నీ వల్ల యేసు ప్రభు ఏమన్నా మరలా కష్టం, సిలువ వేసినంత శ్రమ అనేది, బాధ అనేది కానీ ఆయనకు కలుగుతుందా? నువ్వు సిలువ వేసే ఆ కష్టాన్ని దేవుడికి పెట్టకూడదు. దాహం అన్నప్పుడు నువ్వు ఒక ద్రాక్ష రసాన్ని అందించే బిడ్డగా ఉండాలి కానీ ఆయన సిలువ వేసేవాడిగా ఉండకూడదు. చేతుల్లో కాళ్ళల్లో మేకులు కొట్టేవాడిగా ఉండకూడదు. ఆయన్ని బాహాటంగా అవమానపరిచేవాడిగా ఉండకూడదు. నువ్వు జీవించే ప్రతి జీవితం కూడా అంతా క్యాలిక్యులేట్ అవుతుంది. ఎలాంటి జీవితం జీవించినా ఆయన అవమానపరిచావంటే దానికి నువ్వు లెక్క అప్పచెప్పక తప్పదు. ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ దేవుడు మనకిచ్చిన ఒకే ఒక్క వరం ఏంటంటే, అత్యంత కృప ఏంటంటే ఆయన దగ్గర నుంచి వచ్చిందో, నువ్వు ఎప్పుడైతే తప్పు తెలుసుకుంటావో, ఎంత పెద్ద తప్పైనా తెలుసుకుంటావో, వెంటనే పశ్చాత్తాపడితే నేను క్షమిస్తాను అన్నాడు. నువ్వు ఒకవేళ ఈ రోజున యేసు ప్రభును సిలువ వేసేంత కష్టం నీలో ఉంటే, కష్టపెడుతున్నానని నువ్వు అనుకుంటే, దేవుడి దగ్గర ప్రభువా నన్ను క్షమించు అని నువ్వు అడగాలి. రెండోది, నీ వల్ల క్రైస్తవ్యంలో ఉండి, క్రైస్తవుడిగా నువ్వు ఉండి నీ వల్ల దేవుడికి ఏమన్నా అవమానం కలుగుతుంటే, ప్రభువా నేను క్రైస్తవుడిగా నీ బిడ్డగా ఉండి నా వల్ల నీకు అవమానం వస్తుంది కాబట్టి నా జీవితం అనేది ఇది తగదు, నన్ను క్షమించు అని దేవుడి దగ్గర క్షమాపణ అడగాలి. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరున్నారు? హెబ్రీ సంఘం ఉంది. వీళ్ళకి ఏం మిస్ అవుతున్నారు? ఇదంతా ఎందుకు చెప్తున్నాడు? నేను ఎందుకు చెప్తున్నాను మీకు? విశ్వాసం. ఒకసారి మళ్ళీ చదువుతాను. మన మూల పాఠం 11వ అధ్యాయము. విశ్వాసం అనున్నది నిరీక్షించబడు వాటి యొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది. వీళ్ళు ఇలా జీవిస్తుంటే, దేవుణ్ణి సిలువ వేసేవారిగా ఉంటే, దేవుణ్ణి బాహాటంగా అవమానపరిచేవారిలాగా ఉంటే వాళ్ళు ఎక్కడ నమ్ముతున్నారు నాకు పరలోక రాజ్యం ఉందని?
నమ్ముతున్నారా? అందుకు చెప్తున్నాడు ఆయన 11వ అధ్యాయంలో ఈ మాట. వీళ్ళు చరిత్ర ఇదంతా చూస్తే 1వ అధ్యాయం నుంచి 10వ వచనం వరకు వాళ్ళు చూస్తే వాళ్ళ జీవితం అనేది ఎలా ఉందంటే ఇలా ఉంది. దేవుడిని అవమానపరిచేవారిగా ఉన్నారు, తెలిసి తప్పు చేసేవారిగా ఉన్నారు, హృదయపూర్వకంగా చేసేవారిగా ఉన్నారు. కాబట్టి ఆయన ఏమన్నా ఇంకోటి 12వ అధ్యాయం 25వ వచనం చూడండి. మీకు బుద్ధి చెప్పుచున్న వానిని నిరాకరింపకుండునట్లు చూచుకొనుడి. వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వానిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయిన ఎడల పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్న వానిని విసర్జించు మనము తప్పించుకొనకపోవుట మరి నిశ్చయము కదా. ఇప్పుడు బుద్ధి చెప్తుంది ఎవరో? ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఆలోచిస్తే పాత నిబంధనలు నేను ఇప్పుడు వరకు చెప్పినప్పుడు పాత నిబంధనలో కానీ ధర్మశాస్త్రానుసారంగా కానీ వారు ఏదన్నా తప్పు చేస్తే శిక్షలు వచ్చినాయి కదా, దానికి అనుభవించక తప్పలేదు. వాళ్ళు చేసిన ప్రతి క్రియను బట్టి ప్రతి ఒక్క పనిని బట్టి వాళ్ళు శిక్ష అనుభవించారు. ఆ తప్పును బట్టి ఈ శిక్ష అనేది ఒక శాసనం వేసేసారు అక్కడ. ఆ శాసనం దాన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆ తప్పు చేశారంటే ఆ తప్పుకు తగిన శిక్ష అనేది అనుభవించక తప్పదు. అలా శిక్ష వేయాలని చెప్పింది ఎవరో? చూసారా వాళ్ళు దేవుణ్ణి? చూడలే. వాళ్ళకున్న ఒకే ఒక్క నిఘంటువు ఏంటి అని అంటే రాతి పలకల మీద ఆజ్ఞలు. రాతి పలకల మీద ఉన్న ఆజ్ఞలను బట్టే వాళ్ళు ఏం చేశారంటే అంత నిక్కచ్చిగా ఉండాలి అని అంత దృఢంగా నిలబడితే మనకు ఇప్పుడు ఎవరున్నారు? యేసుప్రభు వచ్చేసాడు మనకి. యేసుప్రభు వచ్చేసాడు కదా, అప్పుడు దేవుణ్ణి చూడలేదు వాళ్ళు, ఎవరో చూడలే. కానీ ఇప్పుడు ఎవరిని చూసాం? మనం దేవుణ్ణి చూసాం. దేవుడు ఈ భూమి మీదకి వచ్చాడు, ఎలా ఉండాలి ఎలా ఉండకూడదని మొత్తం అంతా చెప్పాడు, ఆయన చూపించాడు, మన కొరకు శిలువ యాగమై చనిపోయాడు. వాళ్ళందరూ విశ్వాస వీరులైతే ఈయనకి విశ్వాసానికే కర్త అయ్యుండి మనకేం చూపించాడంటే జీవితం ఎలా జీవించాలని చెప్పినప్పుడు ఒకప్పుడు వాళ్ళు దేవుణ్ణి చూసి ఆ దేవుణ్ణి చూడకుండా ఆజ్ఞానుసారంగా జీవించిన దానికే శిక్ష తప్పకుండా ఉన్నట్టయితే ఇప్పుడు దేవుడు నీకు వచ్చి చెప్పాడు కదా, నువ్వు మరింత అవిశ్వాసంగా ఉంటేలాగా దేవుడు నీకు మనిషి రూపంలో వచ్చి చెప్పేశాడు. చెప్పినా కానీ ఇంకా మళ్ళీ అదే పాపంలో చేస్తానంటే ఎలా ఊరుకుంటాడు? ఊరుకోడు. నువ్వు ఎలా అనుకుంటున్నావు అంటే ఈరోజు పాపం చేశాను, ఈరోజు పాపానికి చేసిన తర్వాత నీ మనసుకు తెలుస్తుంది, ఈరోజు తప్పు చేశాను, ఏదో ఒక తప్పు, ఆ తప్పు తెలిసిన తర్వాత ఏమైపోయింది? ఈరోజు నైటు భోంచేసి హ్యాపీగా నిద్రపోయావు అంటే ఏం రాలేదు ఈరోజు నీకు? పాపానికి తగ్గ ఫలితం, పరిహారం ఏం చెల్లించలా నువ్వు. ఆ రోజు అలా లేదు. చేసిన తర్వాత దొరికారు అంటే పాపంలో చేశారంటే వెంటనే రండి తీసుకురండి, ఆ పాపాన్ని బట్టి శిక్ష అనేది రావాల్సిందే. కానీ ఈరోజు ఏమైపోయింది? నీకు అది లేదు, ఆ శిక్ష లేదు. ఆ శిక్ష లేదు కాబట్టి నువ్వేమనుకుంటున్నావు అంటే హ్యాపీగా పడుకొని మళ్ళీ నిద్రపోయి లేస్తున్నావు, మళ్ళీ యథావిధిగా మళ్ళీ ఏం చేస్తున్నావు? పాపం చేస్తున్నావు. ఎందుకని? నిన్న పాపం చేసినప్పుడు ఏమి రాలా, రేపొద్దున పాపం చేసినా ఏమీ అవ్వదు. కానీ నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటి? నువ్వు ఈరోజు చేసేదైనా నిన్న చేసిందైనా రేపు చేయబోయేదైనా ప్రతి దానికి నువ్వు లెక్క అప్పజెప్పక తప్పదు. నువ్వు అనుకుంటుండొచ్చు గడుస్తుంది అని, కానీ ఒకానొక రోజు నువ్వు అప్పజెప్పాల్సిందే. ఇదంతా చెప్పిన తర్వాత అసలు విశ్వాసం అనేది ఎలా ఉంది అనేసి మన పితరులు ఆదాము దగ్గర నుంచి నోవాహు వీళ్ళందరి గురించి కొంత చెప్పాడు అనమాట. మనం చూస్తే 4వ అధ్యాయం చూస్తే విశ్వాసమును బట్టి ఇక్కడ నుంచి మనం చూడాల్సింది ఏంటంటే ఇంతకు ముందు మన పితరులు విశ్వాసాన్ని బట్టి ఎలా జీవించారు, ఎలాంటి జీవితం వాళ్ళు జీవించారు, నిజమైన విశ్వాసాన్ని ఎలా కనబరిచారు దేవుని యందు అనేది వాళ్ళు ఒకసారి పితరుల గురించి చెప్తున్నారు. అయ్యో మీరు ఇలా ఉన్నారా, ఇలా పాపం చేస్తున్నారు, ఇది కాదు జీవించాల్సిన విధానం. మన పితరులు విశ్వాసాన్ని బట్టి ఎలా జీవించారు, ఎలా కదా మనం జీవించాల్సిందని ఒకసారి మన పితరులు అందరినీ చూపించుకొస్తున్నాడు. ఒకసారి చూడండి, విశ్వాసాన్ని బట్టి 4వ అధ్యాయం 11వ వచనం 4వ వచనం 11వ అధ్యాయం 4వ వచనం విశ్వాసమును బట్టి హేబేలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణలను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను.
అతడు మృతి నొందియు ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. ఆయన విశ్వాసం ఎలాంటిదంట? మృతి పొంది కూడా మాట్లాడుతున్నాడంట. అది ఎవరి విశ్వాసం? హేబేలు విశ్వాసం. తర్వాత ఐదో వచనం, విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండునట్లు కొనిపోబడిను. విశ్వాసాన్ని బట్టి మరణం చూడకుండా కొనిపోబడ్డాడంట. అతడు కొనిపోబడక మునుపు దేవునికి యుష్టుడై ఉండెనని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతనికి కొనిపోయెను గనుక అతడు కనబడలేదు. విశ్వాసం ద్వారా జీవించడం ద్వారా ఏమయ్యాడు? హానోకు కొనిపోబడ్డాడు, దేవుడు రాజ్యానికి వెళ్ళిపోయాడు. అది ఆయన జీవించిన జీవితం అనేది ఆయనకి ఇష్టమై ఉంది, అందుకు ఆయన్ని తీసుకెళ్ళాడు రాజ్యానికి. 6వ వచనం, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా. విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టుడై ఉండుట అసాధ్యం. విశ్వాసం లేకుండా ఉంటే నువ్వు ఎలా జీవిస్తావు? దేవుడికి ఇష్టుడిగా ఎలా జీవిస్తావు నువ్వు? విశ్వాసం ఉంటేనే కదా. నాకు తర్వాత రాజ్యం ఉందని నువ్వు నమ్మకపోతే జీవించలేవు, దేవుడికి ఇష్టడే జీవించలేవు. 7వ వచనం, ఇంకొకరు, విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. అంటే నోవాహు గారు ఎలా కట్టుకున్నాడు ఓడ? అంటే అంతకుముందు దేవుడు ఏమన్నా కనిపించి చెప్పాడా? అంటే దేవుడు కనిపించి అంతకుముందు ఆయనకి ఉన్న రుజువులు ఏమన్నా ఉన్నాయా? అలా వెళ్ళిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఓడ కట్టుకొని వెళ్ళిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? మనకు ఇప్పుడు ఏమున్నాయి? ఆధారాలు ఉన్నాయి. నోవాహు గారికి ఏముంది అప్పుడు? ఆధారం ఏమన్నా ఉందా? ఆధారం ఏమి లేదు. ఆయన చెప్పాడు మాట, నేను చెయ్యాలి, ఓడ కట్టుకోవాలి చెప్పాడు. యేసుప్రభు దేవుడు మాట చెప్పాడు అంతే. ఆ మాటను బట్టి ఓడ కట్టుకున్నాడు. దాన్ని బట్టి ఏం చేశాడు? అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయెను. ఏం చేశాడు? నోవాహు ఓడ కట్టుకున్నాడు, నమ్మాడు, దేవుడు చెప్పిన మాటను నమ్మాడు, ఓడ కట్టాడు. ఊరికినే పోయింది అది. లోకం మీద మొత్తం నేరస్థాపన చేసేసి ఆయన వారసుడయ్యాడు ఒక్కడే. తర్వాత అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపుకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయ్యున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళెను. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనువారును గుడారములను నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దాత్త దేశములో పరవాసులైరి. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణహుకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. అబ్రహాము ఆ రోజు దేవుడు పిలిచాడు, నేను ఇలా పిలుస్తున్నాను, నువ్వు అటు వెళ్ళు అని చెప్పాడు. వెళ్ళాడు. అప్పుడు ఆయనకి ఏమన్నా ఆధారం ఉందా? ఆయన అసలుకి ఎవరు? ఆయన వృత్తి ఏంటి? అబ్రహాం గారి వృత్తి ఏంటి? దేవుడు పిలవక మునుపు బొమ్మలు తయారు చేసేవాడు, విగ్రహాలు చేసేవాడు. ఆయన పిలిచినప్పుడు ఆయన ఏం చేశాడు? ఒక్క పిలుపుతోనే, ఆయనకు ఆధారం లేదు, మాట వినిపించింది, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన ఎలా వెళ్ళాడో ఎలా జీవించాడో తెలియకుండా వెళ్ళిపోయాడు. ఆ మార్గం తెలియకుండా వెళ్ళిపోయాడు. దానికి ఆయన ఏమన్నా నష్టపోయాడా? చాలా. ఇప్పుడు ఏదైనా కానీ దేవుణ్ణి యేసు ప్రభువుని పిలవాలి అంటే అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడు అయినా ఎలాంటి వాగ్దానం పొందాడు చూడండి. అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడు. అని అంటున్నారు. తర్వాత ఇస్సాకు యాకోబు అనువారును గుడారములలో నివసించుచు, ఇస్సాకు యాకోబు అనువారు గుడారములలో నివసించుచు అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దాత్త దేశంలో పరవాసులైరి. ఇప్పుడేంటి?
గుడారంలో జీవిస్తా కూడా. ఇస్సాకు యాకోబు అనేవారు గుడారాల్లో జీవిస్తా కూడా. ఎక్కడ జీవించినా కానీ ఈ లోకంలో కష్టం అనేదే వస్తుంది, బాధ అనేదే వస్తుంది, జీవింపజేయట్లే. ఇప్పుడున్న క్రైస్తవ్యాన్ని బట్టి మనకేం రావాలి? కష్టాలు రాకూడదు, ఇబ్బందులు రాకూడదు, శ్రమలు రాకూడదు, దేవుడి నిమిత్తం కష్టపడకూడదు, దేవుడి నిమిత్తం హింసపడకూడదు. వీళ్ళు ఏమైపోయారు? గుడారాల్లో జీవించారంట. ఎన్ని కష్టాలు పడ్డారో అప్పుడు, చాలా కష్టాలు పడ్డారు. కానీ ఈ రోజున మనకి కష్టాలు రాకూడదు. దేవుడికి విశ్వాసులుగా ఉన్నామంటే కష్టాలు ఖచ్చితంగా వస్తాయి, ఇరుకులు వస్తాయి, శ్రమలు వస్తాయి, హింసలు వస్తాయి. ఎందుకు నువ్వు నడిచేది హింసకు? ఆ రోజున మనకి క్రైస్తవం అనేది మొదలైందే హింసతో కదా. నువ్వు క్రైస్తుడు ఎలా అయ్యావు? యేసు ప్రభు మరణం ద్వారా. యేసు ప్రభు మరణం ద్వారా నువ్వు క్రైస్తవుడుగా పిలువబడితే ఈరోజు నీకు కష్టం అనేది రాకుండా ఎలా ఉంటుంది? శ్రమ అనేది రాకుండా ఎలా ఉంటుంది? హింస అనేది రాకుండా ఎలా ఉంటుంది? ఏదన్నా హింస కలిగినప్పుడు ఏం చేస్తున్నారు? పోరాటాలు చేస్తున్నాం అంటారు. ఎందుకు ఆ పోరాటాలు? ఆ పోరాటాలు అవసరం లేదు. నువ్వు క్రైస్తవుడుగా పిలువబడి నీకు కష్టం వస్తే ఏమి ఇబ్బంది లేదు, దేవుడికే మహిమ కలుగును గాక అనే స్థితిలో నువ్వు ఉండాలి. ఎందుకంటే మనం అందరం పడే కన్నా కష్టాలు, ఎక్కువ కష్టాలు మన పితరులు చాలా అనుభవించారు, చాలా కష్టాలు అనుభవించారు. ఇప్పటికింకా అపోస్తుల తర్వాత జీవితం రాయలేదు దీంట్లో. అపోస్తులు ఎంత కష్టాలు పడ్డారు. ఇప్పుడు హెబ్రీయులతో చెప్పే మాటలు ఎంతవరకు? మనకు పూర్వం ముందున పితరులు, పాత నిబంధనలో ఉన్న పితరుల గురించే చెప్పాడు. అపోస్తులు అయితే అసలుకి ప్రతి ఒక్కరూ హతసాక్షి అయిపోయారు, ప్రతి ఒక్కరూ చంపబడ్డారు. అలాంటి కష్టాలు ఈరోజు మనకు లేవు కదా. తోమ గారిని ఎలా చంపారు మన భారతదేశంలో? బళ్ళెంతో పొడి చేశారు. పౌలు గారిని ఏం చేశారు? శిరస్సు అనేది నరికేసేసారు, మెడ నరికేసేసారు అని. ఇలాంటి కష్టాలు ప్రతి ఒక్కరూ సాక్షులు అయిపోయారు, హతసాక్షులు అయిపోయారు. కాబట్టి మన జీవితాన్ని ఒకసారి దేవుడి దగ్గర ఇంకొకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, నువ్వు ఎప్పుడైతే దేవుడికి విశ్వాసంలో జీవిస్తావో, దేవుడికి ఇష్టంగా దేవుడు చూపించిన మార్గంలో జీవిస్తావో, నీకు ఒక్కటే సూచన ఏంటంటే లోకానికి వ్యతిరేకమైపోతావు. నెంబర్ 1 పాయింట్ ఇది బాగా గుర్తుంచుకోవాలి. నువ్వు ఎప్పుడైతే దేవుడికి ఇష్టానుసారంగా జీవిస్తావో లోకం నిన్ను వదిలేసింది, లోకానికి వ్యతిరేకమైపోతావు, లోకంలో జీవించలేవు. కావాలనుకున్నా కానీ నువ్వు వెళ్ళినా కానీ ఎక్కువసేపు ఉండలేవు, లోకాన్ని సహించలేవు. ఎందుకని? లోకం అంతా పాపం ఉంది. నువ్వు పాపం లేకుండా జీవించాలి అన్నప్పుడు లోకం నిన్ను విడిచిపెట్టేసింది, లోకాన్ని విడిచిపెట్టేస్తావు, నువ్వు వదిలిపెట్టేస్తావు. నువ్వు లోకంలో జీవించలేవు. కాబట్టి నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, ఏ పరిస్థితుల్లో ఉన్నావు అని ఒకసారి ఆలోచించుకొని లోకాన్ని ప్రేమించేవాడిగా ఉన్నావా, లోకాన్ని ప్రేమించేదానిగా ఉన్నావు? లోకాన్ని నువ్వు ప్రేమించినట్లయితే దేవుణ్ణి నువ్వు ప్రేమించలేవు. రెండు పరస్పర విరుద్ధం అన్నమాట. లోకంలో అంతా పాపం ఉంది. నువ్వు నీతిమంతుడిగా ఉండాలంటే, నీతిమంతుడు ఉండాలనుకుంటే లోకాన్ని వదిలేసి, లోకాన్ని విడిచిపెట్టి దేవుడి దగ్గరికి రా. దేవుడు చేయమన్నా పని చేయి, దేవుడు జీవించమన్నట్టు జీవించు. అప్పుడు నీకు కావాల్సినవన్నీ కూడా దేవుడు ఇస్తాడు. మన యొక్క నిరీక్షణ, మన యొక్క పందెం ఏంటి అంటే దేవుని యొక్క రాజ్యము. మనకి కంటికి కనిపించని దాని గురించి మనం వెతకాలి, ఆలోచించాలి, పరిగెత్తాలి ఓపికతో. ప్రతి పాపాన్ని జయించాలంటే, నీకు ఎదురయ్యే నీ జీవితంలో ఎదురయ్యే ప్రతి పాపాన్ని నువ్వు జయించాలంటే నీ వల్ల కాదు, చాలా ఓపిక కావాలి. దానికి పాపాన్ని సహించాలన్నా, జయించాలన్నా, పాపంలో నువ్వు పోరాడి గెలవాలన్నా ఓపిక కావాలి. ఓపికతో ఎక్కడ నిన్ను నువ్వు కోల్పోకుండా, ఎక్కడ నువ్వు యేసు ప్రభువుని చేజార్చుకోకుండా ఓపికతో ఈ లోకాన్ని పోరాడి పరలోక రాజ్యాన్ని సంపాదించుకున్నావు. కాబట్టి ఈ సమయంలో నువ్వు చేసిన పాపాన్ని బట్టి కానీ, నువ్వు జీవించుతున్న జీవితాన్ని బట్టి కానీ ఎక్కడైనా పాపం ఉన్నా, దోషం ఉన్నా, తప్పున్నా ఒకసారి పరీక్షించి దేవుడి దగ్గర క్షమాపణ అడగండి. వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత అయినా ప్రార్థన చేసుకోండి. ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. మీ యొక్క వ్యక్తిగత ప్రార్థన అనేది చాలా ఇంపార్టెంట్. ఒంటరిగా ఉండి నీ తప్పులన్నింటినీ బట్టి ఎవరూ లేకుండా నాలుగు గోడల మధ్యలో ఒకసారి తలుపేసుకొని ప్రార్థన చేసుకోండి. నీ ప్రార్థన అనే ఆయన దేవుడు, ఆయన ఉంటాడు. ఎవరు వినాల్సిన అవసరం లేదు. నాలుగు గోడల మధ్యలో తలుపేసుకుని, ప్రభువా నేను ఈ తప్పు చేశాను, ఈ పాపం చేశాను, ఈ బలహీన పరిస్థితుల్లో చిక్కుకున్నాను, పడిపోయాను,
కాబట్టి నన్ను క్షమించు. నన్ను బట్టి నీకు అవమానం కలగకూడదు. నన్ను బట్టి నీకు సిలువ వేసేవాళ్ళలాగా నేను ఉండకూడదు. నన్ను క్షమించు అని ఒకసారి ప్రార్థన చేసుకుంది. మన అంతిమ లక్ష్యం ఒకటే, దేవుని యొక్క రాజ్యం. అలాంటి రాజ్యం కొరకు ఓపికతో పరిగెత్తుదాం, పాపాన్ని జయిస్తూ. కాబట్టి ఒకసారి కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుని ముగించుకుందాం.